మీరెందుకు మేకప్ ఆర్టిస్ట్ అయ్యారు? వై? నాకు ఎవరైనా చెప్తారా? I have a passion towards makeup. Yes. ఓకే. Even I have a passion. ఓకే, చెప్పండి. ఎవరైనా ఎవరికి వాళ్ళు సొంతంగా అందంగా ఉండాలని అనుకుంటారు, కానీ పక్క వాళ్ళు కూడా అందంగా ఉండాలని కోరిక మేకప్ ఆర్టిస్ట్ ఒకటి సార్. ఎందుకు అడిగానంటే వై? మనం ఏ పని చేసినా సరే జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళాలి అంటే వై, ఎందుకు నేను ఈ పని చేస్తున్నా, రైట్? ఇది చాలా క్లియర్ ఉండాలి. నేను చెప్పడానికి కాదు, మనం ఇంటరాక్ట్ అవుదాం. మీ మైండ్లో కొన్ని డౌట్స్ కానీ బేసిక్స్, కొన్ని ఫండమెంటల్స్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్. సో వై అనేది ఎందుకు అర్థం చేసుకోవాలి. మా మదర్ జాయిన్ అవ్వమందా, లేకపోతే మా ఫ్రెండ్ జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారని వస్తున్నానా, రియల్గా నాకు దీని మీద ప్యాషన్ ఉందా, ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి ఈ ఫీల్డ్లో, నేను ఏదైతే పని చేస్తున్నానో అద్భుతంగా చేయాలి, నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? దానికి మీరు కమిటెడ్గా ఉన్నారా? కమిటెడ్గా అంటే టైం టు టైం వస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా అనేది మీవి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ వై అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ ఎందుకు అవుతారు కొంతమంది? మీరు చెప్పండి. ప్యాషన్, ఇంట్రెస్ట్. అది అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ డాక్టర్ అన్నాం అనుకోండి, డాక్టర్ అంటే నువ్వు ప్రాణాలు చంపడానికా? అంటే నీ వై ఏంటి? అంటే మా మదర్ జాయిన్ అవ్వమంది, లేకపోతే మా ఫాదర్కి డ్రీమ్ అండి, వాళ్ళ డ్రీమ్స్ నా మీద రుద్దారు, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, లేకపోతే మా తాత డాక్టరు, మా అమ్మ డాక్టరు, నేను ఇప్పుడు డాక్టర్ అవ్వాలి. సో అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు క్రోర్స్ పెట్టి కాలేజీలో సీటు కొనుక్కుంటారు. తెలుసు కదా, ఎంబీబీఎస్ సీట్ ఎంత ఉంటుంది, 1 crore 2 crores ఉండి వీళ్ళు సీటు కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళు అంత సెన్సేషన్ క్రియేట్ చేయగలరా? లేదు కదా. సో కాదు, నాకు జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉంది, హెల్ప్ చేయాలి, మా ఫ్యామిలీలో మా ఫాదరో లేకపోతే మా తాతగారికి ఇటువంటి ప్రాబ్లం రావటం వల్ల నేను సరిగ్గా వాళ్ళకి సరైన సమయంలో సరైన వైద్యం అందక వాళ్ళు చనిపోయారు, దానివల్ల మా ఫ్యామిలీ వెనకబడిపోయింది అని అంత డీప్ కనెక్షన్ ఉన్నోడు వాడి సర్వీస్కి ఎలా చేస్తారు? డెడికేటెడ్గా చేస్తారు. లేదా 2 people ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు, నాకు ప్యాషను ఒక డాక్టర్ అనేది తగిలించుకోవాలని ఉంది, అందుకని నేను డాక్టర్ అయ్యాను అనే వాళ్ళకి, లేదు జెన్యూన్గా నేను సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి నేను హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇద్దరిలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు నడిచే విధానం కానీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ కదా. అలాగే ఈరోజు మీ వై ఏంటో క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి.